వాట్ ఈజ్ లైఫ్? దీనికి అర్థం ఏంటి? లైఫ్ అంటే ఏంటి అసలు? 5 ఇయర్స్ ప్రైమరీ స్కూల్లో, 5 ఇయర్స్ హై స్కూల్లో, ఇంకా 4 ఇయర్స్ ఏమో కాలేజ్లో. ఇదంతా దేనికోసం? కేవలం 30,000 జాబ్ కోసమా? మనం బాగా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తాం. ఎగ్జామ్స్ ఎందుకు? మంచి ర్యాంక్స్ కోసం. ర్యాంక్స్ ఎందుకు? మంచి జాబ్స్ కోసం. జాబ్స్ వస్తే లైఫ్ సెటిల్. అంతేనా? అంతేనా లైఫ్ అంటే? ఒకసారి ఐన్స్టైన్ ఇలా అన్నారు, everybody is a genius, but if you judge a fish by its ability to climb, it will live its whole life believing that it's stupid. అంటే నువ్వు ఒక చేపని చెట్టు ఎక్కమంటే అది చెట్టు ఎక్కలేదు, కానీ దానిలా ఇతర జీవులు భూమి మీద ఉన్న ఏ జీవి కూడా నీటిలో ఈదలేదు. సో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. అదేంటో కనిపెట్టు. నీలో ఉన్న ఆ కళ ఏంటో కనిపెట్టు. ఒకసారి నువ్వే ఊహించుకో, ప్రపంచంలో ఉన్న క్రికెటర్స్ అందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పారనో, నైబర్స్ చెప్పారనో, వాళ్ళు వాళ్ళ క్రికెట్ డ్రీమ్ని వదిలేసి జాబ్స్కి సెటిల్ అయిపోయి అసలు క్రికెట్ ఉండేదా అలా అన్నీ తప్పుగా అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు నచ్చిన పనిని మీరు బెస్ట్ ఇచ్చి చేస్తే అంతే, అప్పుడు సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. నేను ఇంకా సక్సెస్ కోసం వెయిట్ చేయని అవసరం లేదు. ఇప్పటి వరకు 100%లో 90% మంది ఈ వీడియో thumbnail చూసిన వెంటనే స్కిప్ చేసి ఉంటారు, అండ్ ఇంకా 9% మంది ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడే స్కిప్ చేసి ఉంటారు. కానీ ఆ మిగిలిన 1% మంది ఎవరంటే, ఇప్పటిదాకా ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూశారో వాళ్ళే ఆ మిగిలిన 1%. అందుకే అంటారు 100%లో ఓన్లీ 1% మంది మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ ఆ 100% మందికి కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో ఏం తప్పుగా చెప్పానో కామెంట్ చేయండి.